ఇంట్లో కాఫీ పౌడర్ అయితే అయిపోయింది. అప్పుడే సడన్గా గుర్తొచ్చింది, మా హస్బెండ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తూ 100 రూపీస్ అయితే ఇచ్చారు. సో ఎలాగో మన చేతిలో 100 రూపీస్ ఉన్నాయి కదా, వెళ్ళి కిందకి వెళ్ళి కాఫీ తాగొద్దాం అని చెప్పి సరదాగా కిందకు వచ్చాను. కింద చూస్తే పెద్ద పెద్ద గాలులు అయితే వేస్తున్నాయి. ఏంట్రా ఈ గాలులు అనుకుంటే అప్పుడే మాకు వచ్చిన టైఫూన్ వార్నింగ్ అయితే గుర్తొచ్చింది. ఓహో, వార్నింగ్ అయితే ఇచ్చారు, మేబీ ఆ గాలులే అయ్యి ఉంటాయి. సరే, సరదాగా మా కమ్యూనిటీ కూడా మీకు చూపిందాం కదా, వాక్వే అండ్ మా కమ్యూనిటీ రోడ్స్ అవన్నీ అని చెప్పి వీడియో అయితే షూట్ చేయడం జరిగిందండి. ఏంటి ఇక్కడ ఇన్ని వెహికల్స్ ఉన్నాయనుకుంటున్నారా? మా పార్కింగ్ స్లాట్ అయితే ఫుల్ రిపేర్లో ఉంది ప్రజెంట్. సో మా ఓనర్స్ అయితే బైక్స్ అన్నీ కూడా వాక్వేలో పెట్టుకోండి అని చెప్పారు. ఇంకా బైక్స్ అన్నీ కూడా చాలామంది బయటే పార్క్ చేసుకున్నారు. ఇంకా అలా నడుస్తూ నడుస్తూ 7-Eleven దాకా వెళ్దాం. అక్కడైతే మనకి హ్యాజిల్నట్ కాఫీ బాగుంటుందండి. అందులో నా ముందు నడుస్తున్న తాతగారు అయితే మా అపార్ట్మెంటే, డైలీ ఈ టైంకి వాకింగ్ అయితే చేస్తారు ఆయన ఈవినింగ్ టైమ్స్. అండ్ నేనైతే 7-Elevenలోకి వచ్చేసాను. ఇక్కడ హ్యాజిల్నట్ కాఫీ బాగుంటుందని చెప్పాను కదా, ఇక్కడ వర్క్ చేసే అబ్బాయికి అయితే ఆర్డర్ ఇచ్చాను. కాఫీ చూసారు ఎలా ఫిల్ అవుతుందో కాఫీ మిషన్లోంచి. అండ్ డైలీ ఈవినింగ్ ఒక కాఫీ పడకపోతే మనకున్న స్ట్రెస్ రిలీఫ్ అయితే అవ్వదండి. మీరు కూడా చెప్పండి, మీరు కాఫీ పర్సనా టీ పర్సనా అనేది మన కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. బై బై ట్వీటీస్.